కష్టాలను వ్యతిరేకతలను తొలగిస్తుంది. ఇక శనివారం నాడు వచ్చే త్రయోదశిని శని ప్రదోషం అంటారు. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. శనీశ్వరుడు పరమశివుని గొప్ప భక్తుడు మరియు శిష్యుడు. శని ప్రదోషం రోజున శివుడిని ఆరాధిస్తే ఏలినాటి శని, అష్టమ శని వంటి తీవ్రమైన దోషాల ప్రభావం నుండి ఉపశమనం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం. ఈ కాలంలో శివాలయానికి వెళ్ళి నందీశ్వరుని దర్శించుకొని ఆ తర్వాత శివలింగానికి జరిగే అభిషేకాన్ని చూడటం జన్మజన్మల పుణ్యఫలం. ప్రదోష సమయంలో చేసే శివార్చన కేవలం శివుడిని మాత్రమే కాదు, సమస్త దేవతలను పూజించిన ఫలితాన్ని ఇస్తుంది. మన కష్టాలు, మన దోషాలు, మన కోరికలు అన్నీ ఆ మహాదేవుని పాదాల చెంతకు చేర్చడానికి ఇంతకంటే శక్తివంతమైన సమయం మరొకటి లేదు. శివుడు అభిషేక ప్రియుడు. ఆడంబరాల కన్నా భక్తితో సమర్పించే ఒక చెంబు నీటికి ఆయన పొంగిపోతాడు. అందుకే ఆయన బోలాశంకరుడు. ప్రదోష కాలంలో వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేయడం లేదా ఆ అభిషేకాన్ని కనులారా చూడటం ద్వారా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. శుద్ధ జలాభిషేకం నీరు మనసులోని ఆందోళనను తొలగించి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. క్షీరాభిషేకం ఆవు పాలు సర్వ సౌఖ్యాలను, ముఖ్యంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుషును ఇస్తుంది. తది అభిషేకం పెరుగు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది. ఘృతాభిషేకం అంటే ఆవు నెయ్యి ఐశ్వర్యాన్ని, ధనలాభాన్ని కలిగిస్తుంది, మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుంది. మధు అభిషేకం అంటే తేనె మాటలో స్పష్టత, మాధుర్యం వస్తాయి, శరీరానికి తేజస్సు పెరుగుతుంది. చెరుకు రసం దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని తొలగించి ధనవృద్ధిని కలిగిస్తుంది. పంచామృతాభిషేకం పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర కలిపిన ఈ అభిషేకం సర్వకార్య సిద్ధిని, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. గంధోదకం అంటే గంధము నీరు సమాజంలో గౌరవాన్ని, కీర్తిని పెంచుతుంది. భస్మాభిషేకం అనగా విభూది మహాపాపాలను సైతం హరించి వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కొబ్బరి నీళ్లు కుటుంబంలో సుఖ సంతోషాలు, సర్వ సంపదల వృద్ధి కలుగుతాయి. బిల్వపత్ర జలం శివునికి అత్యంత ఇష్టమైన బిల్వపత్రాల నీటితో అభిషేకం భోగ భాగ్యాలను కలిగిస్తుంది. నువ్వుల నూనె అకాల మరణ భయాన్ని, అపమృత్యు దోషం తొలగించి సంపూర్ణ ఆయుష్ను ప్రసాదిస్తుంది. ఒకవేళ ఈ ద్రవ్యాలతో ఏమీ చేయించలేని స్థితిలో ఉన్నా చింతించకండి. భక్తి శ్రద్ధలతో అక్కడ జరుగుతున్న అభిషేకాన్ని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ కళ్ళారా చూడండి.